శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృత ఆస్వాద ఆనందాయ నమః. ఏ శ్లోకం ఇవాళ? 57. రెండో అధ్యాయం 57వ శ్లోకం అని కరెక్ట్గానే చెప్పారు, కానీ 56 నుండి మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందాము. 56వ శ్లోకం నుండి చెప్పండి. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్ మునిరుచ్యతే యస్ సర్వత్రణభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభం న అభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఈ 3 శ్లోకాలు ఈరోజు మననం చేద్దాము. సాంఖ్యయోగంలో 3వ అంశం మొదలైంది. 3 అంశాలుగా సాంఖ్యయోగాన్ని అనుకుంటే అది ఎట్లాగూ మొదటి భాగమేమో ఆత్మానాత్మ వివేకం. సాంఖ్యం అంటేనే పదానికి అర్థం ఏమని చెప్పుకున్నాం మనము? సాంఖ్యం అంటే స్పష్టంగా చెప్పబడింది. స్పష్టంగా ఏది చెప్పబడుతుందంటే ఆత్మానాత్మ వివేకం. ఏది ఆత్మయో ఏది ఆత్మ కానిదో అది చెప్పటం స్పష్టత సృష్టిలో. ఆ ఆత్మానాత్మ వివేకమును చెప్పిన సాంఖ్యయోగంలో మొదటి భాగం స్వామి ఏం చేశారు? ఆత్మతత్వాన్ని చెప్పారు. అంటే జీవుడి యొక్క నిజస్వరూపాన్ని తేటతెల్లం చేసి చూపించారు స్వామి. రెండవ భాగంలో కర్మయోగం, అంటే కర్మను ఏ స్వరూపాన్ని తాను తన నిజస్వరూపంగా తెలుసుకున్నాడో, సచ్చిదానంద స్మృతి స్వరూపం తనది, నాశం లేని స్వరూపం, మరణం లేని స్వరూపం అని తెలుసుకున్నాడో, తెలుసుకున్న దాన్ని ఆచరణలో ఎట్లా పెట్టాలో దాన్ని యోగ కర్మసు కౌశలం అని చెప్పారు. అంటే కర్మయందు ఆ జ్ఞానాన్ని నిలపటమే కర్మయోగం అది చెప్పారు స్వామి. ఇప్పుడు 3వ అంశంగా ఏమొచ్చింది? ఇందులో అర్జునుడు అడిగిన ప్రశ్నతో కథ ఇంకొక మలుపు తిరిగింది చెప్పుకున్నాం. ఏమిటి? ఆ స్థితప్రజ్ఞుడు అంటే ఆ జ్ఞానమునందు నిలిచి కర్మను ఆచరిస్తున్న వాడు ఎట్లా ఉంటాడు అది అడిగాడు అర్జునుడు. ఏమని అడిగాడు? ఆ పదాన్ని ఏమని అన్నాడు? స్వామి ఏం చెప్పారు? ముఖ్యంగా సమత్వం యోగ ఉచ్యతే అని చెప్పారు. సమత్వమే అన్నిటికంటే ముఖ్యమైన యోగం. యోగం సాధించటం అంటే స్థిరమైన స్వరూపాన్ని చేరటం ఎట్లా ఉంటుంది? సమత్వం అంటే వికలం కాకుండా ఉండటం సమత్వం. సమత్వంలో నిలిచి బుద్ధియుక్తుడై కర్మ ఫలాన్ని విడిచేయటము కర్మయోగం అని స్వామి చెప్తే, 3ంటిని క్రోఢీకరించి ఒక్క పదంలో అడిగాడు అర్జునుడు అని చెప్పుకున్నాం. ఆ పదం ఏమిటి? స్థితప్రజ్ఞుడు. స్థితప్రజ్ఞుడు ఎట్లా ఉంటాడు అని అడిగారు స్వామి అర్జునుడు. అంటే స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయని అడుగుతూ ఉంటే ఏమని అడిగాడు? స్థితప్రజ్ఞస్య కా భాష అని అడిగాడు. స్థితప్రజ్ఞుడు ఎట్లా మాట్లాడతాడని కదా. భాష అంటే అదేమిటి? ఎట్లా వ్యక్తం అవుతాడు? జ్ఞానం వ్యక్తం అవ్వాలన్నమాట. వ్యక్తమైతే జ్ఞానం ఉన్నట్టు, లేకపోతే లేనట్టే. కనుక అది ఎట్లా వ్యక్తమవుతుంది అని అడిగాడు. అటువంటి స్థితప్రజ్ఞుడు ఎట్లా వ్యక్తమవుతాడని. స్థితప్రజ్ఞ లక్షణానికి మనం అర్థం ఏం చెప్పుకున్నాము? ప్రజ్ఞ అంటే జ్ఞ అంటే జానాతీతి జ్ఞానం. జ్ఞానం అంటే ఎరుక, తెలిసి ఉండటం.
ప్రజ్ఞ అంటే స్పష్టంగా తెలిసి ఉండటం, స్థిత ప్రజ్ఞ అంటే స్థిరంగా స్పష్టంగా తెలిసి ఉండటం. దేన్ని? తన సచ్చిదానంద స్మృతిని స్థిరంగా స్పష్టంగా తెలిసి ప్రవర్తన చేయటం స్థిత ప్రజ్ఞ లక్షణం. ఇది మనం చెప్పుకున్నాం. ఆ స్థితప్రజ్ఞుడు కిం ప్రభాషేత కిం ఆసీత వ్రజేత కిం, 3 ప్రశ్నలు అడిగాడు. ప్రభాషేత అంటే మాట్లాడతాడు, ఎట్లా మాట్లాడతాడు, ఎట్లా కూర్చుంటాడు, ఎట్లా ప్రవర్తన చేస్తాడని ప్రసిద్ధార్థం. కూర్చుంటాడు మాట్లాడతాడంటే ఏ భాషలో మాట్లాడతాడు, ఏ యాసలో మాట్లాడతాడని అర్థం కాదు. అక్కడ వాగీంద్రియ తేజస్సు చాలా గొప్ప విశేషము మానుష్య జన్మలో. మనిషికొక్కడికే వాగీంద్రియం వికసించి ఉంది. పశుపక్ష్యాదులన్నీ శబ్దాలు చేయగలవు, కానీ వాగీంద్రియాన్ని మనం ఉపయోగించుకున్నట్టుగా చేయలేవు. మనం ఎట్లా చేస్తున్నాము? గొంతు నుండి ఒక శబ్దం వస్తుంటే ఆ శబ్దాన్ని మాడ్యులేట్ చేసుకొని మాటల రూపంలో భావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఎంత గొప్పగా దాన్ని వాడుకుంటుంటే మనకు ఎప్పుడైనా ప్రయాస అనిపించిందా దాని మీద? అవలీలగా చేస్తున్నాం ఆ పని. అది మానుష తేజం అంటారు, అంటే మనిషికి ఉన్న తేజస్సు. అదే శబ్దాన్ని చెప్పగలవు, కానీ ఆ భావాన్ని మాట రూపంలో వ్యక్తం చేయలేవు వేరే ఏ జీవరాశి కూడా. కనుక మాట్లాడేటప్పుడే ఆ మాటలో ఇంత చేస్తుని మనం వాగేంద్రియాన్ని అందరం వాడుకుంటున్నాం, కానీ ఎవరైతే దాన్ని సంస్కారాన్ని ప్రతిబింబించేటట్లు వాడుకుంటాడో వాడు స్థితప్రజ్ఞుడు. తన సంస్కారం వ్యక్తం అవ్వాలి మాటలో. అందుకే మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలంటాం. తూచి మాట్లాడటం అంటే ఏమిటి? కొలిచినట్లుగా. తూచడం అంటే ఏమిటి? కొలవటం. కొలచినట్లుగా మాట్లాడాలి. ఏం కొలిచినట్లు అంటే తన సచ్చిదానంద స్మృతి వ్యక్తమవుతుంది అని కొలిచి తెలిసి మాట్లాడితే ఆ మాట అప్పుడు స్థితప్రజ్ఞుడి మాట. అది ఎట్లా ఉంటుంది అని అడుగుతున్నాడు. కిం ఆసీత, ఎట్లా కూర్చుంటాడంటే ఏ ఆసనంలో కూర్చుంటాడనేది కాదు, ఎట్లా ఉంటాడు. అసభువి ధాతు ఆసీత అంటే. అసభువి అంటే ఎట్లా ఉంటాడు ఎట్లా వాడు అంటే ప్రతి ప్రవర్తనలో మనము ప్రవర్తనకు వెనుక ఉండుట అనే ఒక ప్రక్రియ జరుగుతోంది. మనకు ఉండి ప్రవర్తిస్తున్నామా, ప్రవర్తించటం వల్ల ఉంటున్నామా? ఉండి ప్రవర్తిస్తున్నాం. ఉండుట అన్న ఉనికిని నిలుపుకొని ఎరుకలో గుర్తించుకుంటూ దాన్ని స్థిర రూపాన్ని నిలుపుకొని అప్పుడు ప్రవర్తన జరగాలి. ఏది చేయి కదిలినా, కాలు కదిలినా, ఏ పని చేసినా సరే అది దీన్ని వివేకానందుడు అంటాడు, ప్రతి ఇంద్రియ కదలికలో నువ్వు ఏది చేస్తున్నప్పుడు కూడా నీ సచ్చిదానంద స్మృతి యొక్క ఎరుక నీకుంటే అదే ఎన్లైటన్మెంట్. ఇప్పుడు దీన్ని మనం ఎప్పుడెప్పుడు చేయగలం? ఎప్పుడు చేయగలం. ఎందుకంటే మనం ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం కదా. కర్మ చేయకుండా మనిషి ఉండడు. చేసిన ప్రతి కర్మలో తనను గుర్తించడానికి అవకాశం ఉంది. ఎంత అవకాశం ఉంది మనకు మానవ జన్మలో తనను తాను గుర్తించడానికి? ప్రతిక్షణం అవకాశం ఉంది. ప్రతిక్షణం తనను గుర్తించుకుంటూ జీవించటానికి అవకాశం ఉంది. కనుక కిం ఆసీత వ్రజేత కిం, ప్రవర్తన అంతా కూడా బుద్ధి భాషలో జరగాలని చెప్పుకున్నాం. స్థితప్రజ్ఞుడి యొక్క భాష అభౌతిక భాష, మన భాష భౌతిక భాష. ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మనం ప్రతిబింబంలో చూసి, ప్రతిబింబం కాదు, ముందు మనం ఏం చేస్తున్నాము, బయట ప్రవర్తన అంటే మనం లోపల బుద్ధిని ఎట్లా నిలుపుకున్నామో అది బయటికి వ్యక్తమవుతుంది. ట్రేస్ పేపర్ మీద రాస్తుంటే ఏమవుతుంది? కింద ఏది పడుతుంది? మనం పైన ఏం రాస్తే అది పడుతుంది, అంతేనా? వేరేది ఏమైనా వస్తుందా? రాదు. అట్లాగే మనం లోపల ఎట్లా ప్రవర్తిస్తున్నామో, మన బుద్ధి ఎట్లా ఉందో బయట అట్లా ఉంది. దానికి స్వామివారు మొన్న పిల్లలకు ఒక మంచి ఉపమానం చెప్పారు. ఏమిటది అంటే, జుట్టు అంతా ఈ కాలం పిల్లలు, చిన్నపిల్లలందరూ వాళ్ళ జుట్లు ఎట్లా ఉంటాయి? చెదిరిపోయి చింపిరిగా ఉంటాయి. అవునా? దూకోరు, దువ్వినా అనగదు. అది అట్లా తయారు చేశారు దాన్ని. దూదామని ప్రయత్నం చేసినా అనగదు, వాళ్ళేమో దూకోరు. జుట్టు అంతా చిందరవందరగా ఉంది. ఎందుకు అట్లా ఉండకూడదంటే, ఇదేమో శిరం, వీటిని ఏమంటాము? శిరోజాలు అంటారు. శిరసి జాయతే ఇది శిరోజ అంటే శిరస్సు నుండి పుట్టినవి కనుక శిరోజములు. శిరస్సు యొక్క గొప్పతనం ఏమిటంటే, మన దేహంలోని అన్ని కదలికలు, అన్ని అవయవాల కంట్రోల్స్ అని ఎక్కడున్నాయి? శిరస్సులో ఉన్నాయి. శిరస్సు యొక్క కంట్రోల్ ఎక్కడుంది? శిరస్సులోనే ఉంది. అంటే మెదడు కూడా శిరస్సు, దాని ద్వారానే కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు దీని నుండి పుట్టిన ఈ జుట్టు మన కంట్రోల్లో లేకుండా ఉంటే ఎట్లా? చిందరవందరగా చింపిరిగా ఉండకుండా ఎట్లా ఉండాలి? అది మొత్తం ఒక చోటికి కేంద్రీకృతం అయ్యేటట్టుగా దాన్ని అణచగలగాలి మనం. అందుకే వెనక్కి దూవాలి. జుట్టు ఎప్పుడు ముందుకి రాకూడదు. ఈ కాలంలో అందరూ ఈ భాగాన్ని మూసేసుకుంటారు.
అంతేనా? ఈ నొసటి భాగం మూసుకుపోతుంది. ఆడ మగ అందరికీ చింపిరిగా బతకటం వల్ల. అంటే వాళ్ళ మెదడు అంత చింపిరిగా ఉంది, వాళ్ళ బుద్ధి అంత చింపిరిగా ఉందని అర్థం అంతే. ఎందుకు వీటిని కేశ సంస్కారం అంటారు మన భాషలో. కేశ సంస్కారం ఉండాలి మనిషికి. తైల సంస్కారం, కేశ సంస్కారం అని ప్రతిదానికి సంస్కారం అన్న పేరు చెప్పారు మన వాళ్ళు. ఊరికే ఏదో ఒకటి చెప్పేయలేదు. అంటే మాట్లాడినా సంస్కారమే వ్యక్తం అవ్వాలి, మన ప్రవర్తనలో సంస్కారం వ్యక్తం అవ్వాలి, మన రూపురేఖలలో సంస్కారం వ్యక్తం అవ్వాలి. అప్పుడు కదా లోపల ఉన్నది బయటికి వ్యక్తం అవుతుంది. ఎందుకు వ్యక్తం అవుతుంది అంటే బయటదంతా ప్రతిబింబ రూపం. బయటి లోకమంతా మన లోపల దానికి ప్రతిబింబ రూపం. ఇదంతా ప్రతిబింబాన్ని చూసి మనం సవరించుకుంటాం. ఇప్పుడు అద్దంలో చూసి బొట్టు సవరణ చేసుకుంటాం. బొట్టు వంకరగా ఉంది అంటే అద్దాన్ని సవరిస్తామా, మొహాన్ని సవరిస్తామా? మొహంలో సవరించుకుంటాం. బయట చూసి లోపల చేసుకోవాలి. కనుక బయట కనిపించేదంతా లోపల స్థితికి ప్రతిబింబ రూపం. అందుకు సంస్కారవంతంగా రూపంతో సహా ఉండాలని మన భారతీయ సంస్కృతి అట్లా చెప్పేది. ఎందుకంటే దీనికోసం. అయితే ఆ బుద్ధి భాషలో బ్రతుకుతూ ఉంటాడట స్థితప్రజ్ఞుడు అనేవాడు. బయటి భాష కాదు, బయట నియమానుష్ఠాన జీవితం చెప్పింది ఎందుకంటే ఆ బుద్ధి భాష కోసమే చెప్తున్నారు. బయటిది ఏది చెప్పినా లోపల దాన్ని సవరించుకోవటం కోసమే చెప్తుంది. భగవద్గీత చెప్పేదంతా లోపల దాన్ని సవరించుకోవాలి. అది ఎట్లా ఉండాలి? బయట కనిపించాలి. లోపల ఉంది సరిపోతుందా? సరిపోదు. లోపల ఉంటే బయటికి కనిపిస్తుంది, కనిపించాలి. అది ప్రతిబింబ న్యాయం. ఎందుకంటే రూపం బయట కనిపించేది లోపల ఉన్నదే కనిపిస్తుంది. కనుక అది తప్పనిసరిగా లోపలున్న స్థితి బయటికి కనిపించాలనే ఇక్కడ స్థితప్రజ్ఞ లక్షణాల అంశంను తీసుకొచ్చాడు అర్జునుడు. చాలా గొప్ప విశేషమైన అంశం. దాన్ని సజీవం చేస్తున్నాడు బోధను అర్జునుడు. దానికి స్వామి యొక్క సమాధానం మొదలవటం ఏం చేశారు? ప్రజహాతి యదా సర్వాన్ మనోగతాన్ కామాన్ అన్నారు. మనోగతాన్ సర్వాన్ కామాన్ ప్రజహాతి. మనస్సులో కలిగే అన్ని కామములను విడిచిపెట్టడం మొదటి వాక్యం స్వామి చెప్పింది. మనం ఏమన్నా విడిచిపెట్టకుండా ఉన్నామా? అన్నిటినీ విడిచిపెట్టేశాం. ఎవరైనా విడిపోకుండా ఉన్నారా? ఏమైనా కోరికలను కానీ విషయాలను కానీ ఇప్పటిదాకా జరిగినవి, ఈ పూట దాకా, ఇప్పుడు ఈ క్షణం దాకా జరిగినవన్నీ విడిచారా లేదా? అయితే ఇంకేమన్నా స్థితప్రజ్ఞులమే కదా. అంత నవ్వేందుకు కాదా? అవునా కాదా? అందుకే 2వ వరుసలో 3వ పాదంలో ఒక కండిషన్ చూపించారు స్వామి. మనమేమో విషయాలను ఎట్లా వదిలేసామంటే గత్యంతరం లేక వదిలేసాం. అవి పోతుంటే ఏం చేయలేక, చూడలేక, గమనించక వదిలేసాం. స్వామి ఏం చెప్తున్నారు? ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట. ఎట్లా విడిచిపెట్టాలట? ఒక్కొక్క విషయం వెళ్ళిపోవటము ఎందుకు విడిచేస్తున్నామంటే నాలో నేనే సంతృప్తిని పొందినవాడై అది నాకు అక్కర్లేదని విడిచిపెట్టాలి. మనమేమి చేసాము? పట్టుకున్నది మనకు తెలియలేదు, వదిలిపోయింది మనకు తెలియలేదు, అట్లా గడిచిపోయింది అంతే. దానివల్ల ఏమైంది? ఒకటి పోతే ఇంకోటి వచ్చి కూర్చుంది. ఒక కోరిక తీరిపోతే ఇంకొకటి వచ్చింది. ఒక కోరికలో సుఖమో దుఃఖమో రెండిట్లో ఏదో ఒకటి వచ్చింది. అయినా సరే దాన్ని నేను పట్టుకోలేదు, తరచి చూసుకోలేదు, మళ్ళీ ఇంకొకటి వచ్చి కూర్చుంది. ఇట్లా పరంపరగా సాగుతున్న దాన్ని ఆపాలంటే ఏం చేయాలి? అక్కడ దానికి స్థితప్రజ్ఞ లక్షణం మొదటిదేమిటి? ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట. చెప్పండి. తనయందు తాను తృప్తి పొందినవాడై నిలుచుట స్థితప్రజ్ఞ. మొదటి స్థితప్రజ్ఞ లక్షణం. అదే అన్నిటికీ ప్రమాణం. తర్వాత చెప్పే అన్ని ప్రవర్తనలకు ఈ ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట అయితేనే వాడు అన్నీ చేయగలడు, ముందు చెప్పేవన్నీ కూడా. అట్లా అన్ని విషయాలను విడిచిపెట్టాలట. ఏది పొందినా నేను గొప్పవాణ్ణి కాదు, ఏది పోగొట్టుకున్నా నేను అల్పుడను కాను. నా యందు నేను సమృద్ధి స్వరూపం. సమృద్ధి అంటే నిండుతనం, నిండైన స్వరూపం. నేను సచ్చిదానందముల చేతనే నిండైన స్వరూపమని ఎరుక కలిగి ఉండి ఏదొచ్చినా వాడు చలించడని తర్వాత శ్లోకం ఏం చెప్పారు? దుఃఖేషు అనుద్విగ్నమనాహ సుఖేషు విగత స్పృహ. దుఃఖమునందు ఉద్విగ్నతను పొందడట. ఉద్విగ్నత అంటే ఏమిటి? తనను తాను హింసించుకోవటం. దుఃఖం వస్తే కుళ్ళిపోవటము. కొంతమంది అయితే ఏమి పెద్దగా బాధ లేకపోయినా, కొంతమంది కాదు చాలామంది, ఎవరైనా చచ్చిపోతే బాధ ఏం ఉండదు, కానీ ఎవరైనా పరామర్శిస్తుంటే అట్లా రాగానే ఏం చేస్తారు వీళ్ళు? అంటాడా లేదా? అక్కడ సానుభూతి కోసం ఏడుస్తున్నాడు, వాడికి దుఃఖం లేదు, పాడలేదు. అప్పటిదాకా అందరు ఇంట్లో వాళ్ళు బాగానే ఉంటారు. ఎవరైనా వస్తున్నారు అనగానే సీరియస్ మొహాలు వేసుకొని ఏడ్చే యాక్షన్ చేస్తారు. ఇట్లా ఎంతమంది చేస్తారు చెప్పండి? 199 మంది చేస్తారు. చేస్తారా లేదా?
బాధ వస్తే చెప్పుకొని బాధపడతాడు. అదేమిటి? తనను తాను హింసించుకోవటం. ఉద్విగ్నత అంటే తనను తాను హింసించుకుంటున్నాడు. తన స్థితికి చలించటమే కదా. వాడు సానుభూతి చూపిస్తాడో లేదో కానీ తన నిశ్చలమైన స్థితిని వదిలేసుకొని వాడు బాధపడడం అవసరమా మనిషికి? దేనివల్ల కూడా స్థితప్రజ్ఞుడు బాధపడడు. సుఖేషు విగత స్పృహ. ఏ సుఖం వచ్చినా సరే స్పృహ మాత్రంగా కూడా దానివల్ల నాకేమైనా ఒరిగిందని వాడు అనుకోడు. ఏమి ఒరగలేదు. వస్తే వచ్చిందా సరే, పోతే పోయిందా సరే, ఏదైనా సరే. ఇప్పుడు ఏమైంది? నాకేం కాలేదు, లోటుపాట్లేమి నాకు రాలేదని తెలిసిన వాడు స్థితప్రజ్ఞుడు. అది రెండో అంశం చెప్పారు. ఇంకా నా అభినందతి నా ద్వేష్టి. వచ్చేదాన్నేమి అది కాదు. ఇక్కడేమన్నారు? వీత రాగభయ క్రోధ. రాగము భయము క్రోధము విడిచినవాడు. తన నుండి వీత అంటే తనను విడిచినాయి అన్నమాట అవి. స్థితధీహి ముని రుచ్యతే. ఎట్లాగో తాను స్థిరంగా ఉన్నాడు అని చెప్పటానికి ఒకటే, స్థిరత్వాన్ని కోల్పోవటానికి ఉన్నాడని చెప్పటానికి కూడా సూత్రం ఏమిటంటే, ఎప్పుడు మనిషి ఎక్కువగా చలిస్తాడంటే ఏదైనా విషయమునందు అత్యంతమైన ఆసక్తి పెట్టుకున్నవాడైతే రాగం అంటారు దాన్ని. రాగం అంటే ప్రీతి, అత్యంత ప్రీతి. దేని యందు అత్యంత ప్రీతి ఉంటుందో అది కాకపోతే, అది తన నుండి విడిపోతే మనిషికి ఎక్కువ బాధ కలుగుతుంది. లేకపోతే అంతేం ఉండదు. ఇంట్లో అతిగా ప్రేమించే తన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, అదేమో ఇప్పుడు వాడు బయటికి వెళ్ళాడు, వాడు కొడుకంటే చాలా ఇష్టం అనుకుందాం. వాడు రావాల్సిన సమయానికి అరగంట లేట్ వచ్చాడు ఇంటికి. ఎన్ని ఫోన్లు చేస్తారు? చేస్తూనే ఉంటాడు. ఏమైందో కంగారు పడిపోతారు. ఎందుకు? అక్కడ అత్యంతమైన ప్రీతి ఉంది కాబట్టి. అదే ఏదో మనకు అంత సంబంధించిన వాడు కాకపోతే వాడు గంట లేట్ వచ్చినా మనకేం పట్టు కూడా ఉండదు, దాని మీద పట్టించుకోం. అంటే రాగం ఎక్కడుంటుందో దాని వెంటనే భయం ఉంటుంది, రాగం ఎక్కడుంటుందో దాని వెంటనే క్రోధం వస్తుంది. ఆ విషయం నందు ఎంత ప్రీతి ఉంటుందో అంత కోపం మనకు వస్తూ ఉంటుంది. కనుక వీత రాగభయ క్రోధ. వాడు ఎవడైతే వీటి నుండి విముక్తుడవుతాడో వాడు స్థితధీహి. ఎందుకు? రాగము ప్రేమ కాదు. రాగం అంటే ఆసక్తి, ఎక్కువ ఆసక్తి, అటాచ్మెంట్ అంటారు చూసారా? అటాచ్మెంట్ రాగం, కానీ ప్రేమతో ఉండటం రాగం కాదు. ప్రేమతో ఉండొచ్చు, మంచిది, అది లక్షణం. ఏ ప్రేమ ఉండాలి? ఆశతో ఉండే ప్రేమ కాదు. తనయందు తనకు ఎటువంటి భావన ఉంటుందో అందరి మనుషులందు అటువంటి భావనతో ప్రేమతో ఉండాలి. తనయందు తనకి ఎందుకు ప్రేమ చెప్పండి? ఎవరంటే వాళ్ళకి ఇష్టం ఉంటుందా లేదా? ఎందుకు? అన్నీ పోయినా తనను తాను ఎట్లా గుర్తించుకుంటాడు? ఏది లేకుండా ఉండే తన ఉన్నానన్న రూపంతో గుర్తిస్తాడు. అందరిలో కూడా అదే రూపం లేదు, వాడు కూడా ఉన్నాడు, అంతే కదా. ఉన్నవాడు అంటే ఉండుట అన్న సత్లక్షణము వాళ్ళలో కూడా వ్యక్తమవుతుంది, ప్రతి వాడిలో వ్యక్తమవుతుంది. ఈ భావనతో అందరితో ప్రేమగా ఉండటం తప్పు కాదు, కానీ నా అన్న వ్యక్తిగతపు ఆసక్తితో ఉండటం రాగం. రాగం ఎప్పుడూ దుఃఖానికి కారణం. భయానికి, క్రోధానికి, దుఃఖానికి కారణం ఏమిటి? రాగం, ప్రీతి, అత్యంత ప్రీతి ఉండటం. కనుక అది లేకుండా అవి విడిచిపెట్టినవాడు. భయం కూడా అంతే. కొంతమంది అరుస్తారు, క్రోధం కూడా అట్లాగే. ఎట్లా? మగవాళ్ళు ఉంటారు కొంతమంది, ఓ రై రై అని అరుస్తుంటారు. ఇంటికి వచ్చిన వెంటనే ఆడవాళ్ళ మీద అరుస్తుంటారు. ఎందుకు అరుస్తారు? ఇంకెక్కడేం చేయడం చేతగాక అరుస్తారు, అంతేనా? పరస్పరం ఒకరి మీద ఒకరు అరుచుకోవటం అనేది కూడా అక్కడ వాళ్ళ వ్యక్తిగత రాగం వల్లనే వస్తుంది. లేకపోతే ప్రేమగా ఉంటారు. అరిస్తే కోపం ఎందుకు వచ్చింది? నాది పోతుందేమన్న భయం ఉన్న చోట కోపం ఉంటుంది, లేకపోతే కోపం రాదు అసలు మనిషికి. ఆ కోపం వచ్చింది అంటేనే మనం గుర్తించాలి. బీజ రూపంలోనే ఇది మనకి ఏ విషయంలోనైనా భయము ఆందోళన కలుగుతున్నాయంటే నాకు దాని మీద అత్యంతమైన రాగం ఉందని అర్థం చేసుకోవాలి. మనం ఏదైనా జరగటం లేదు, సరే మనం అనుకున్నట్టు జరగటం లేదు, రాగం ఉంది అక్కడ. భయం వస్తోంది, రాగం ఉంది అక్కడ. క్రోధం వస్తోంది, రాగం ఉంది అక్కడ. అప్పుడు అది గుర్తించి అదే నేను. ఇప్పుడు ఏదైనా సరే అన్ని వసతుల ప్రకారంగా బ్రతకటం తప్పు కాదు, మనిషి బ్రతకాలి. కానీ అది లేకపోతే నేను ఉండలేను అన్న స్థితి రాకూడదు. మానవీయ విలువలతో బ్రతకటము, కుటుంబ వ్యవస్థలో బ్రతకటము, అన్ని వసతులతో బ్రతకటం సహజం మనిషికి.
బ్రతకచ్చు. కానీ ఇది లేకపోతే నేను ఉండలేను, అది లేకపోతే నేను ఉండలేను, వాళ్ళు లేకపోతే నేను ఉండలేను, వీళ్ళు లేకపోతే నేను ఉండలేను అని ఉండలేను అని ఉనికికే ఆటంకం అపాయం కలిగించుకుంటాడో అది రాగం అవుతుంది. కనుక అందరితో ఉండాలి, నార్మల్గా ఉండాలి, కానీ తనలో తాను తృప్తిగా ఉండాలి. అది దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ వీత రాగభయ క్రోధ స్థితధీహి ముని. అటువంటి వాడు ముని అన్నారు వాడిని. ముని అంటే మననశీలుడని అర్థం. ఏం మననం చేస్తుంటాడు వాడు? సచ్చిదానంద స్మృతి మననంలో ఉంటాడు వాడు. స్థితధీహి ముని. ఈరోజు మళ్ళీ ఏమంటున్నారంటే అదే భావాన్ని మళ్ళీ చెప్తారు. ఈ అధ్యాయం చివరి దాకా కూడా ఈ భావాలనే అనేక రూపాల్లో చెప్పుకుంటూ వస్తారు స్వామి. ఇప్పుడు యస్ సర్వత్ర అనభిస్నేహ తత్తత్ ప్రాప్య శుభాశుభం న అభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అన్నారు స్వామి. యహ ఎవడైతే సర్వత్ర అనభిస్నేహ అన్నిటి యందు కూడా అనభిస్నేహ అయి ఉంటాడో అంటున్నారు. స్నేహం అంటే కలిసిమెలిసి ఉండటం స్నేహమా? ఇంకా ఏమా? అటాచ్మెంట్. కరెక్ట్. స్నేహం అంటే ఎట్లా వచ్చిందో, ఆ పదానికి ఉత్పత్తి ఎట్లా వచ్చిందో చెప్తే మీకు అది బాగా గుర్తుండిపోతుంది ఎప్పటికీ. మనం నువ్వులు ఉంటాయా? నువ్వులను ఏమంటాము సంస్కృతంలో? ఎవరికైనా తిలలు అంటారు, తిలోదకాలు అంటారు చూసారు, తిలలు అంటారు. తిల అంటే తిల స్నేహ అనే ధాతువు. నువ్వుల్లో నూనె ఉంటుంది కాబట్టి వాటికి తిలలు అని పేరు వచ్చింది. అంటే నూనె స్నేహం చేస్తుంది అంటే అర్థం ఏమిటి? మామూలు భాషలో నూనెకు ఉండే లక్షణం ఏమిటి? జిడ్డు, అంటుకుంటుంది. అంతేనా? నూనె డబ్బా ముట్టుకుంటే ఏమవుతుంది? చేతికి జిడ్డు అంటుకుంటుంది. అంటే నూనెకు జిడ్డు అంటుకోవటం. స్నేహం అంటే జిడ్డులాగా అంటుకోవటం అని అర్థం. అటాచ్మెంట్ అంటారు, అవునా? ఇది స్నేహం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అనభిస్నేహ. అభిస్నేహ అనభిస్నేహ. అభిస్నేహ అంటే బాగా అంటుకొని ఉండటం, అది లేకుండా ఉండటం అనభిస్నేహ. ఎవడు సర్వత్ర అన్నిటి యందు కూడా, అంతటా కూడా ఏ దేనితోనూ అంటుకోకుండా ఉంటాడో వాడు ఎక్కడెక్కడట? తత్తత్ ప్రాప్య శుభాశుభం. శుభాశుభములు కలిగినప్పుడు కూడా, శుభం కలిగినా అశుభం కలిగినా వాటి యందు నా ద్వేష్టి నా అభినందతి. అటాచ్మెంట్ లేనివాడే దానివల్ల అభినందతి, గొప్పతనమును పొందినవాడని వాడు అనుకోడు, దాన్ని ద్వేషించడు. నాకు వద్దుపో అనడు, నాకు కావాలన్నాడు. అట్లా ఉండేవాడు తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అంటారు స్వామి. తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. అటువంటి వాడి ప్రజ్ఞ, అటువంటి వాడి స్థిరమైన స్పష్టమైన జ్ఞానము ప్రతిష్ఠిత, నిశ్చలమైంది, చలించనిది. ఇంకా వాడికి చలించడం అనేది ఉండదన్నమాట. అయితే ఇక్కడ ఏమంటున్నారు? అనభిస్నేహ అన్నప్పుడు అటాచ్మెంట్కి డిటాచ్మెంట్కి మనకు పంచమహాభూతాల్లో అన్నిటికంటే బాగా నిరంజనత్వం అంటాం. నిరంజనత్వం అంటే అంటుకోకుండా ఉండే స్వభావాన్ని చూపించేది ఆకాశం. ఆకాశం ఎక్కడుంటుంది? అంతటా ఉంటుంది. ఇప్పుడు కూడా మన చుట్టూ ఉన్నది ఆకాశం. ఆకాశమే ఇన్ని వస్తువులకు, ఇన్ని పదార్థాలకు, ఇన్ని ప్రాణులకు ఉండుటకు అవకాశాన్ని ఇచ్చింది. మనం అందరం ఆకాశంలోనే ఉన్నామా? ఆకాశానికి ఎప్పుడైనా ఏమైనా అంటిందా? ఏ దోషమైనా అంటిందా ఇంతవరకు? పదార్థముల వల్ల కానీ, ప్రాణుల వల్ల కానీ, వాళ్ళ ప్రవర్తన వల్ల కానీ ఏదైనా అంటిందా? అంటలేదు. అది దాన్ని ఏమంటాం? నిరంజనత్వం అంటాం. అంటుకోకుండా ఉండటం. అంటుకోకుండా ఉన్నంత మాత్రాన అందరితో ముట్టుకోకుండా దూరంగా ఎక్కడికో పోయి మూలకు కూర్చుంది. అది అంతటా వ్యాపించి ఉంది. అది అంతటా వ్యాపించి అన్నిటికీ ఉండుటకు అవకాశాన్ని ఇచ్చి కూడా అది నిరంజనంగా బ్రతుకుతుంది ఎట్లాగో, అది మనకు అనభిస్నేహ. స్నేహం లేకుండా ఉండటం. మనం కూడా అట్లా ప్రవర్తించాలి. కుటుంబంలో ఉన్నా కూడా, గృహస్థాశ్రమంలో ఉన్నా కూడా, భార్య పిల్లలు సంసారం వ్యవస్థ అంతా ఉన్నా కూడా ప్రధానంగా నేను జీవుడిని, తర్వాత ఇదంతా, అవునా? జీవుడై మనిషి అవుతాడు. మనిషి అయిన తర్వాత భర్త, తండ్రి, కొడుకు ఇవన్నీ అవుతాడు. అదైన తర్వాత వృత్తి వ్యాపారాలు వస్తాయి. ముందెవరు నేను? నా గుర్తింపు ఏమై ఉండాలి?
జీవుడు. ఆ జీవుడు ఎటువంటి జీవుడు? సచ్చిదానంద స్మృతి ఆధారంగా బ్రతుకుతున్న జీవుడిని ఎరుక కలిగి ఈ వ్యవహారాలన్నిట్లో కూడా వాడు ప్రవర్తించవచ్చు. ఏమీ దోషం లేదు అందులో. కానీ ఎరుక లేకపోతే అన్నిటికీ అంటుకుంటాడు. అంజనం అంటే కాటుక. కాటుక ఏం చేస్తుంది? ముట్టుకుంటే అంటుకుంటుంది. అంటుకుంటే పోవాలంటే ఎట్లా ఉంటుంది? పోనే పోదు. జిడ్డు ఎట్లా ఉంటుంది? ముట్టుకుంటే అంటుకుంటుంది. నూనె పదార్థం ఇప్పుడు కొబ్బరి, ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి ముట్టుకోగానే జిడ్డు వచ్చేస్తుంది చేతికి. అంటే జిడ్డు యొక్క లక్షణం స్పర్శ మాత్రం చేతనే అంటుకోవటం ఎట్లా ఉంటుందో, ఆకాశనమయట్ల యొక్క లక్షణము దానిలో ఉన్నప్పటికీ కూడా అది అంటుకోకుండా ఎట్లా ఉంటుందో మనకు బాగా చూపిస్తుంది. అటువంటి బుద్ధి మనకు రావాలి. అభౌతిక స్థానంలో ఏ అటాచ్మెంట్ ఉండకూడదు, దేనితో ఉండకూడదు, విషయంతో ఉండకూడదు, వ్యక్తితో ఉండకూడదు. జీవితం అంతా అన్అటాచ్డ్గా బ్రతకటం అనే ఒక మంచి, దాన్ని ఏమంటున్నాను, నా అభినందతి. అభినందన అంటే ఏమిటంటే ఇది సాధించి నేను గొప్ప, ఇది లేకపోతే ఇక నేను దేనికి పనికిరాడు. అభినందతి అంటే ఎట్లా ఉంటుంది? పోనీ లోకంలో అన్నీ వదిలేసినా కూడా శాస్త్ర పరిజ్ఞానం బాగా వచ్చేసింది, సాధన చేసేస్తున్నా అన్ని అర్థమైపోయినాయి, ఇది కూడా గర్వం వస్తుంది. దానికి గర్వానికి అహంకారానికి 3 రూపాలు ఉంటాయి. సాత్విక అహంకారము, రాజసిక అహంకారము, తామసిక అహంకారం. తామసిక అహంకారం ఎట్లా ఉంటుందంటే ఈరోజు సమాజంలో 90% తామసిక అహంకారం ఉంటుంది. ఏం లేకపోయినా ఎగిరిగిరి పడుతుంటారు. చదువు ఉండదు, ఏది ఉండదు, అయినా సరే పొగరు ఉంటుంది. ఉంటుందా లేదా మనుషుల్లో? ఏం లేకపోయినా ఉండే అహంకారము తామసిక అహంకారం. రాజసిక అహంకారం ఎట్లా ఉంటుంది? ఒక్కొక్క రంగంలో తాను గొప్పవాడై ఎంతో గొప్పగా బాగా సాధిస్తే అది రాజసిక అహంకారం. నేను కనుక సాధించాను, తెలివితో సాధించాను, నా తెలివితో సాధించానని ఒక రంగంలో ఎక్స్పర్టైజ్ ఎప్పుడైతే అవుతాడో ఆ రంగంలో వాడికి వచ్చేది రాజసిక అహంకారం. ఇక సాత్విక అహంకారం కూడా ఒకటి ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది? ఇప్పుడు శాస్త్ర పరిజ్ఞానం తెలిసిపోయింది, అన్ని భగవద్గీత కూడా అర్థమైపోతుంది, దాన్ని వ్యాఖ్యానం చేసి చెప్పగలుగుతున్నాను, నాకు అంతా అర్థమయ్యింది, ఇప్పుడు శాస్త్ర పరిజ్ఞానం అంతా వచ్చిన పాండిత్య ప్రతిభ. అది ఎప్పుడు వస్తుందో అది సాత్విక అహంకారం. అది ఇంకా డేంజరస్. ఎందుకు అపాయకరమైంది? అది ఉందని కూడా తెలియదు సరిగ్గా. ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. అది తనకు ఉందని కూడా అనుకోడు, అనుకోకుండా అహంకరిస్తాడు. అది కూడా పోవాలి. నా అభినందతి. ఏది తెలిసినంత మాత్రం చేత, ఏది సాధించినంత మాత్రం చేత ఈ లోకంలో నేను గొప్పవాడిని ఏమీ కాదు, నాలో నేను తృప్తిపడి నా సచ్చిదానంద స్మృతిని గుర్తించినంత మాత్రం చేత నేను నిండైన పూర్ణ స్వరూపాన్ని ఎరుకతో ఉండటం నా అభినందతి. నా ద్వేష్టి. తనకు నచ్చనంత మాత్రాన దేన్ని వద్దనడు. ఛీ, ఇది నాకొద్దు, అది నాకొద్దు. లోకంలో చెడ్డతనం ఉంది, దాన్ని తీసేయగలమా? ఇప్పుడుందా? అది సృష్టి ఆరంభం నుండి ఉందా లేదా? దేవతలు రాక్షసులు ఇద్దరు కలిసి పుట్టారా లేదా? కశ్యప ప్రజాపతికే దితికి రాక్షసులు, అదితికి దేవతలు పుట్టారు. ఒకే వంశంలో చూపించారు దాన్ని, వేరువేరుగా ఏం చూపించలేదు. అంటే సృష్టి అనేది జరిగితే అక్కడ దైత్యము దైవత్వము రెండు ఉంటాయి. దైత్యం అంటే రాక్షస గుణాలు, దేవగుణాలు రెండు వచ్చేస్తాయి. దాన్ని మనం ద్వేషించి వద్దనటం కాదు. మనం దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి? మన ప్రశాంతత చేత, మన స్థిరత్వం చేత. ఏదైనా చిన్న విషయం జరిగితే మనం ఏం చేస్తాం? ఓవర్ రియాక్ట్ అయిపోతుంది, దానికి అరుస్తాం, కోప్పడతాం. అంత మాత్రాన అదేమైనా సర్దుకుంటుందా? లోకంలో అంతా ద్వేషించినంత మాత్రాన సర్దుకుంటుందా? లేదు. కానీ అదే సంఘటన ఎవరైనా ఏదైనా తప్పు చేశారనే అనుకుందాం, అప్పుడు ఏం చేయాలి? దానికి ఒక చిన్న కథ చెప్తాడు. చిన్నపిల్లల కోసమే వీడు తెలుసుకున్న కథ. అది కల్పిత కథలాగానే అనిపించవచ్చు, కానీ నీతి మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. ఆ కథ ఏమిటి? ఒకసారి కృష్ణుడు బలరాముడట పూర్వకాలం ఒక ఊరు నుండి ఇంకో గ్రామానికి వెళ్తారు కదా, ఒక గ్రామం నుండి ఇంకో గ్రామానికి వెళ్తూ ఉంటే అడవి గుండా వెళ్ళాలి. అడవి గుండా వెళ్తుంటే రాత్రి చీకటి పడిపోయింది అడవిలో. ఆ రోజు రాత్రి అక్కడే ఉండి తెల్లారు లేచి వెళదాం అనుకున్నారు. అయితే అడవుల్లో అప్పుడు క్రూర మృగాలు, రాక్షసులు ఉంటారు కదా. కాబట్టి బలరాముడు ఏమన్నాడట, కృష్ణ నువ్వు విశ్రాంతి తీసుకో, నువ్వు విశ్రాంతి తీసుకొని నీ అలసట తీరి లేచేటప్పటికి మళ్ళీ నేను పడుకుంటా, అప్పుడు నువ్వు కాపలాగా ఉండు అని అనుకున్నారట. ఇద్దరు కృష్ణుడు పడుకున్నాడు, బలరాముడు కూర్చున్నాడు. అప్పుడే ఒక పెద్ద రాక్షసుడు వచ్చాడట. రాక్షసుడు ఎట్లా ఉంటాడు? భయంకరంగా ఉంటాడు అనాలి మనం. రాక్షసుడు వచ్చి గట్టిగా బెదిరించి గర్జించి ఏమన్నాడట, నా ప్రాంతంలోకి రావడానికి నీకు ఎంత ధైర్యం అని అరిచాడట. అప్పుడు బలరాముడు ఏమన్నా మాట్లాడితే కృష్ణుడు లేచిపోతాడు, మళ్ళీ నిద్రకు భంగం అవుతుందని గట్టిగా కళ్ళూర్మి చూశాడట బలరాముడు. అప్పుడు రాక్షసుడు ఇంకా సైజులో పెరిగాడట.
పెరిగి ఇంకా గట్టిగా అరిచాడట. ఇంకా గట్టిగా అరిస్తే బలరాముడికి ఇంకా కోపం వచ్చి కోపంగా ఇంకా కళ్ళెర్ర చేసి చూశాడట. మళ్ళీ రాక్షసుడి సైజు మళ్ళీ పెరిగిందట. మళ్ళీ ఇంకా కూడా బలరాముడు రక్తం వచ్చేంత కళ్ళెర్ర చేసి చూశాడట. అప్పుడు రాక్షసుడు ఇంకా చాలా పెద్దగా అయిపోయి గట్టిగా అరిచేటప్పటికి బలరాముడు మూర్ఛపోయాడట. మూర్ఛపోయి పడిపోయాడట. అప్పుడు తర్వాత కృష్ణుడు పడిపోతూ కృష్ణ అని అరిచి పడిపోయాడట. అప్పుడు ఆ అరుపు కృష్ణుడు లేచాడట. కృష్ణుడు లేచి చూసేటప్పటికి ఎవరున్నారు, ఏమిటి, ఏం జరిగిందని చూస్తే వెనక పెద్ద రాక్షసుడు ఉన్నాడట. అయితే వాడు మళ్ళీ అట్లాగే అరిచాడట. ఎవరు మీరు, నా ప్రాంతంలోకి ఎందుకు వచ్చారని అరిస్తే కృష్ణుడు ఏం చేశాడు, చిన్నగా నవ్వాడట. నవ్వి ప్రశాంతంగా నువ్వెవరు అని అడిగాడట. అంతే, ఆ ప్రశాంతతకోయే ఆ రాక్షసుడు సైజు తగ్గిపోయిందట. తగ్గిపోతే మళ్ళీ ఇంకా ఆదరించి మాట్లాడేటప్పటికి ఇంకా తగ్గాడట. ఇంకా మాట్లాడుతుంటే ఇంకా తగ్గిపోయి అరచేతిలోకి వచ్చాడట. అరచేతిలోకి వచ్చిన తర్వాత బలరాముడు లేచి అయ్యో ఈ రాక్షసుడేడి అని వెతికాడట. వెతికితే ఏది వీడేనా రాక్షసుడు అని అడిగాడట కృష్ణుడు. ఈ కథ ఎట్లా ఉంది, మనకు చెప్పటానికి అన్ని ఉట్టికి పిట్ట కథలు అనిపిస్తుంది, కానీ కథ అది కాదు. అక్కడ మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే, ఎంత పెద్ద విషయం వచ్చినా సరే, ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే నవ్వుతూ ప్రశాంతంగా ఎదుర్కో, అప్పుడు అది చిన్నదే కనిపిస్తుంది. చిన్న విషయానికి ఓవర్ రియాక్ట్ అయ్యే పిల్లల మీద అరుస్తుంటారు చూసారా, అమ్మలకు ఓర్పు చచ్చిపోయి అరుస్తూ ఉంటే అది ఎట్లా ఉంటుంది, యుద్ధం జరుగుతున్నట్టు అనిపిస్తుంది. పక్క గదిలో ఎవరైనా ఉంటే వీళ్ళెందుకు యుద్ధం చేసుకుంటున్నారు, అరుచుకుంటున్నారు అన్నంతగా వినిపిస్తుంది. అంటే మనం ప్రశాంతతతో దేన్నైనా అనచగలం. దోషం ఏదైనా ప్రపంచంలో ఉందంటే ఉండనీగాక, నీ ప్రశాంతత, నీ స్థిరత్వంతో నువ్వు దాన్ని ఎదుర్కొన్నప్పుడు, నువ్వు దాన్ని ఎదుర్కొంటే అది చిన్నదై దాని ఉనికిని కోల్పోతుంది, నీ అరచేతిలో ఇమిడిపోతుంది. ఇది చాలా గొప్ప విశేషమైంది. భగవద్గీత చెప్తుందేమిటి, స్థిరత్వం. సుఖ దుఃఖాలకు అతీతుడు కావాలంటే సుఖాలు రావాలని కోరుకోవద్దు, దుఃఖాలు పోవాలని కోరుకోవద్దు. వచ్చినా పోయినా నేను స్థిరంగా ఉండగలగాలి అనుకోవడమే భగవద్గీత యొక్క ముఖ్య సారాంశం. ఇక్కడ ఏమంటున్నారు, తర్వాత ఇంకొక ఉపమానాన్ని చూపించి తర్వాత అంశం చెప్తున్నారు. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియానింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అంటున్నారు. ఇక్కడ ఒక ఉపమానం చూపించారు. కూర్మం అంటే తాబేలట ఏదైనా బయట నుండి తనకు శత్రువు వల్ల అపాయం కలుగుతుందని అనుకున్నప్పుడు తాబేలు తన ఇంద్రియాలన్నిటినీ తలకాయతో సహా డిప్పలోకి లాక్కుంటుంది. సంహరతే. అట్లాగే మనకేం చెప్తున్నారంటే, ఇంద్రియాలకు ఇంద్రియార్థముల వలన ఎప్పుడైతే అపాయం వస్తుందని తెలుసుకుంటాడో ఒక జ్ఞాని, ఒక సాధకుడు ఏం చేయాలి, తన ఇంద్రియాన్ని ఉపసంహరించుకోవాలి అక్కడి నుండి. అది చెప్తున్నారు ఇక్కడ. ఇది చాలా గొప్ప విశేషం. ఇది పాపులర్ శ్లోకం భగవద్గీతలో, ఈ ఉపమానంతో చెప్పటం. మనిషి తను నిగ్రహించుకోలేకపోవటానికి కారణాలు ఏముంటాయంటే, మనం ఎక్కడున్నామో ఆ సాంగత్యాన్ని బట్టి ఉంటుంది. అంతేనా? మనం చెప్తాం ఆ పిల్లలకు కూడా ఎటువంటి సాంగత్యం చేయాలి, ఎటువంటి వాడితో ఫ్రెండ్షిప్ చేయాలి అనేది చెప్తుంటాం. ఎందుకు? దాని యొక్క ప్రభావం మన మీద చాలా ఉంటుంది. నియమానుష్ఠాన జీవితం ఎందుకు చెప్తారు ఈ ఆధ్యాత్మికతలో అంటే, నియమానుష్ఠాన జీవితం వల్ల నియమానుష్ఠాన జీవితం వల్ల తనకు ఇంద్రియ నిగ్రహం సులభమవుతుంది. దాన్నే స్థాన బలిమి అంటాం. ఈ స్థాన బలిమి మనకు ఒక కథలో, భాగవతంలో, ఇది గజేంద్ర మోక్షం కథలో బాగా అర్థమవుతుంది. అక్కడ ఏమైంది, ఏనుగు మడుగులోకి దిగింది స్నానం కోసం. గజరాజు, అది బాగా మదమెక్కిన ఏనుగట అది. అటువంటి గజరాజు మడుగులోకి, నీటి మడుగులోకి స్నానం కోసం దిగింది. దిగితే మొసలి వచ్చి దాన్ని కాలు పట్టుకుంది. కథ పైన చెప్పుకుంటే, కాలు పట్టుకుంటే ఈ ఏనుగు ఏం చేసింది, దాన్ని తిప్పి గిరగిర విదిలించి అవతల బారేస్తే కొన్ని యోజనాల దూరం వెళ్ళి పడిపోయిందట ఆ మొసలి. అంత దూరం వెళ్ళిన మొసలి గిర్రను వచ్చేసిందట. వచ్చేసినా కూడా అంత లోపల ఈ ఏనుగు మడుగు నుండి బయటికి రాలేకపోయింది. ఎందుకు? అంత వేగము మొసలికి ఉన్నది స్థాన బలిమి అంటారు. దాని నివాస స్థానం మొసలికి, ఏనుగుకి పరాయి స్థానం.
అంటే పరాయి స్థానంలో నీ శక్తి పనిచేయదు. అట్లా కొన్ని వేల సంవత్సరాలు పోరాడిందట ఆ గజరాజు. తర్వాత ఎప్పుడో స్వామిని ప్రార్థించింది. అంతవరకు దాని శక్తి వంచన లేకుండా పోరాడినా కూడా అది మడుగులోంచి బయటికి రాలేకపోయింది. దీన్ని స్థానబలిమి అంటారు. ఎందుకు ఇది జరుగుతుంది? నియమానుష్ఠానం లేని జీవితము, స్వేచ్ఛా ప్రవర్తనతో జీవించే జీవితంలో ఇంద్రియ నిగ్రహం సాధ్యం కాదు మనిషికి. ఇప్పుడు చెడు స్నేహం ఉంది పిల్లలలో, మనకు అర్థమవుతుంది. ఈ కాలంలో సిగరెట్ తాగే స్నేహితులు ఉన్నారు, మందు తాగే స్నేహితులు ఉన్నారు. సరే, మనకు అలవాట్లేదు, అయినా సరే ఊరికే రారా మాతో కూర్చుందుగానే అంటారా? అని కూర్చొని ఏం చేస్తారు? ఏముందిరా ఇందులో, ఒక్కసారి ప్రయత్నం అంటారు. ఒక్కసారే కదా, నేను మాటికి ఏమనను, ఒక్కసారే కదా అంటాడు. ఆ ఒక్కసారి ఇంకా అంతే, మళ్ళీ అందులో ప్రవేశిస్తే వెనక్కి రాలేని వ్యసనంగా ఉంటుంది. అది వ్యసనం అవుతుంది. వ్యసనం అంటే ఏమిటి? బానిసత్వం. అది లేకపోతే ఇంకెవడి బతకలేడు. అంతగా జారిపోయింది. దేనివల్ల? కేవలము సాంగత్య దోషం వల్ల. అందుకే నియమానుష్ఠాన జీవితము ఇంద్రియ నిగ్రహానికి మంచి తేజస్సునిస్తుందన్నమాట. ఆ తేజస్సుని ఇస్తే ఇంకా వాడికి స్థిరత్వం ఎప్పుడు వస్తుందో, స్థిరత్వం వచ్చిన తర్వాత నువ్వు ఎంతనైనా వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు. స్థిరత్వం లేనప్పుడు మాత్రము చపలత్వం, అంటే పిల్లలకి ఎట్లా ఉంటుంది? చపలత్వం ఉంటుంది. కాబట్టి బాల్య చాపల్యాన్ని వాళ్ళు జయించలేరు. మనం కూడా అంతే, అలవాట్లకు దూరంగా ఉండాలి. దూరంగా ఉండి ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. ఇంద్రియార్థములు అంటే ఏమిటంటే శ్రోత్రత్వక్ చక్షుర్ జిహ్వా ఘ్రాణములు అనేవి ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలకు శబ్ద స్పర్శ రూప రస గంధములని బయట నుండి ఇంద్రియం కోరేవేవి ఉంటాయో అవి ఇంద్రియార్థములు. అంటే శ్రవణేంద్రియం శబ్దమును కోరుతుంది, చక్షురింద్రియం రూపమును కోరుతుంది, స్పర్శేంద్రియం బయట స్పర్శను కోరుతుంది, ఆఘ్రాణం అనే ఇంద్రియము బయట వాసనను కోరుతుంది, నాలుక రుచి అనే ఇంద్రియం ఏం కోరుతుంది? బయట రుచులను కోరుతుంది. ఇది కోరుతున్నప్పుడు దీన్ని బీజ రూపంలోనే మనం నిగ్రహించుకొని అది వచ్చిన తర్వాత ఇది ఒక్కసారి చేసేసి తర్వాత ఇక మానేస్తా అంటాడు. అంటాడా? అంటాడు. ఈ ఒక్కసారి అయిన తర్వాత ఆ ఒక్కసారి ఎప్పుడవుతుంది? ఎప్పుడు కాదు, ఈ ఒక్కసారి అని ఎప్పుడు జపం చేస్తూనే ఉంటాడు. కనుక ఏం చేయాలి? అవయవాలను డిప్పలోకి లాక్కున్నప్పుడు ఏమవుతుంది? ఆ తాబేలు లోపల ఎంత సున్నితంగా ఉంటుందో బయట అంత గట్టిగా ఉంటుంది. ఏది వచ్చినా సరే దాన్ని కొట్టి వదిలేయాల్సిందే, కానీ దాని లోపల నుండి తాబేలుని ఏమీ చేయలేకుండా ఒక రక్షణ వ్యవస్థను చూపించింది. అట్లా అది మనకు రక్షణ వ్యవస్థ. నియమం కవచం వంటిది. నియమానుష్ఠాన జీవితం కవచం వేసుకున్నట్లు అన్నమాట. కవచం ఉంటే యుద్ధరంగంలో ఉన్నా కూడా మనకు ఎంత అపాయం లేకుండా ఉంటుందో అటువంటిది ఈ జీవితం. అట్లా ఇంద్రియాలను రక్షించుకుంటే ఒక్కొక్క ఇంద్రియ తేజస్సును దర్శనం చేస్తే తన సచ్చిదానంద స్మృతిని గుర్తించటం చాలా సులభం, చాలా చాలా సులభం అవుతుంది. ఎందుకు? మన తేజస్సును గుర్తించేది ఇక్కడే మనకు తెలుస్తుంది. మనం ఏదైనా గుర్తించగలిగింది మనస్సులోనే కదా. ఇంకొకటి, ఇంద్రియార్థములు అంటే బయట నుండి వచ్చే కోరిక కాదు. ఒక రుచి కోరాము అనుకున్నాం, దాన్ని చూసినంత మాత్రం చేత కోరటమేమో ఒక బలహీనత ఉంటుంది. ఇంకొకటి, మనసులో కోరికున్నంత మాత్రాన దృష్టి దాని మీదకి వెళుతుంది. అవునా? ఎగ్జిబిషన్కి వెళ్ళాము, ఎన్నో రకాల షాపులు ఉన్నాయి, మన దృష్టి దేని మీద పడుతుంది? ముందే మనం అనుకుంటాం ఇది కొనుక్కోవాలని. ఆ షాపుని ఒకవేళ అక్కడ కనిపించకపోయినా వెతుక్కొని చూస్తాం మనం. అవునా? వెతుక్కొని దాని దగ్గరకు వెళ్ళి దాన్ని వలలో చిక్కుకుంటాం. ఎందుకు? కోరిక ఉంది కాబట్టి. కనుక ముందు కోరిక రూపంలోనే దాన్ని ఉపసంహారం చేసుకోవాలి. మనస్సులో కోరిక బీజ రూపంలో కనిపించింది అనగానే మనకు రాగభయ ద్వేషములు క్రోధములు అన్నీ కలుగుతాయి. ఇది గుర్తించగానే వెంటనే ఉపసంహారం చేసుకోవాలి. అయిపోయింది, ఇంకా ఇది ఊరుకుంటే ఈ మనస్సు నన్ను ఆటలాడించేటట్టుందని గుర్తించి ఉపసంహరించుకోవాలి. ఆ వెనక్కి లాక్కోవటం అనే విద్య చాలా గొప్ప విశేషమైన విద్య. ఆ వెనక్కి లాక్కుంటే ఏమవుతుంది? ఒక్క ఇంద్రియాన్ని నిగ్రహించగలిగి అక్కడ సచ్చిదానంద స్మృతి ప్రవర్తనను చూడగలిగితే ఏ ఒక్క ఇంద్రియమైనా సరే అన్ని ఇంద్రియాల్లో అది వచ్చేస్తుంది. అంత గొప్ప విశేషమైంది. అది ఎక్కడెక్కడ ఉంటుంది? కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. తన అన్ని వ్యవహార చేష్టలన్నిటిలో బయట వ్యక్తమై కనిపిస్తూ ఉంటుంది. అంత ప్రత్యక్షంగా తనకు తెలిసేది ఈ సచ్చిదానంద స్మృతి యొక్క లక్షణం. దీనికి మనం ఎటువంటి అభ్యాసం చేయాలి అంటే,
ఎప్పుడు మనస్సుకు ఎట్లాగైతే వ్యసనాలు కోరికల వెంట మనస్సు పరిగెత్తుతుందో మనస్సు యొక్క లక్షణం అది కాదు. మనస్సు యొక్క లక్షణం మననం చేయటం, అంతే. ఆ మననం చేయటాన్ని మనం సరైన మననం దానికి ఇస్తే అది అదే పని చేసుకుంటూ ఉంటుంది. అంతేగాని మనం ఇట్లా చేసినంత మాత్రాన కాదు. ఏం చేయాలి? మీకు ముందు ఒక కథ చెప్పి దాని తర్వాత ఏం అభ్యాసం చేయాలో చెప్తాడు. ఒకప్పుడు మామూలుగా ఇళ్లలోకి పూర్వం సాధువులను మహాత్ములను పిలుస్తూ ఉండేవాళ్ళు కదా పెద్దవాళ్ళు. పిలిస్తే భిక్ష కోసం పిలుస్తారు వాళ్ళని. అట్లాగే ఓ పెద్ద మనిషి ఉండేవాడట. ఆయన మహాత్ములను ఎప్పుడు ఇంటికి పిలుస్తూ ఉండేవాడు. ఒక అలవాటు ఉన్న సాధువే ఎప్పుడు వచ్చిపోయే ఆయనే వాళ్ళ ఇంటికి ఓ రోజు పిలిచాడట. అయితే పెద్దవాళ్ళు చేసే పనులన్నీ పిల్లలకు నచ్చుతాయా? నచ్చవు కదా. ఇవేమిటో ఈయనెవడో ఎందుకు వచ్చాడో అని అట్లా నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటారు. అట్లా ఒక సాధువుని పిలిచి ఒకరోజు భోజనం పెట్టి పంపించారట. అప్పుడే కొడుకు విసుగొస్తుందంట. ఏంటి నాన్న ఇవన్నీ సాధువుల సంతర్పణలు, నువ్వు అన్ని నీ చాదస్తావు అన్నట్ట. అట్లా మాట్లాడొద్దు, నీకు తప్పది అని తండ్రి చెప్పాడట. చెప్పినా సరే విసుక్కొని ఊరుకున్నాడు కొడుకు. ఈ సాధువు వెళ్ళిపోయిన తర్వాత కొడుకు అన్నాడట, ఈ టీపాయ్ మీద నేను డబ్బులు పెట్టాను, ఆ డబ్బులు కనిపించట్లేదు అన్నట్టు. అయితే తండ్రి అన్నాడట, కనిపించకపోతే నువ్వెక్కడ పెట్టుకున్నావో చూసుకో, కానీ ఆ మహాత్ముడు మాత్రం అటువంటి వాడు కాదంటే, నేను అడుగుతాను అన్నట్టు. నువ్వు అడగద్దు, అది చాలా పాపము, ఆయన అటువంటి వాడు కాదు అని అన్నాడు. సరే అయినా సరే వదిలేశారు, అక్కడికి అయిపోయింది. ఒక నెల రోజులు కాదు 6 నెలల తర్వాత అదే మహాత్ముడు మళ్ళీ వచ్చాడట. మళ్ళీ వచ్చినప్పుడు కొడుకు మళ్ళీ ఉన్నాడు అక్కడ. వీడికి ఆగుతుందా, లోపల అడగానని తొలుస్తుంది. ఆ తండ్రి అట్లా పక్కకి వెళ్ళగానే అడిగాడట ఆయనని, స్వామి మీరు పోయినసారి వచ్చినప్పుడు నేను టీపాయ్ మీద డబ్బులు పెట్టాను, అవి కనిపించలేదు అన్నాడట. అప్పుడు ఆ మహాత్ముడు చాలా బాధపడ్డాడట. బాధపడి ఆ తండ్రి వచ్చిన తర్వాత నాకు చాలా బాధగా ఉంది, మీ అబ్బాయి ఇట్లా అన్నాడంటే, ఆయన బాధపడింది దొంగతనం నేరం మోపినందుకు కాదు. ఆయన అన్నాడట, అల్మారాలో ఒక భగవద్గీత పుస్తకం ఉందా, తీసుకురండి అన్నాడట. తీసుకొచ్చాడట. అది తెరిస్తే అందులో డబ్బులు ఉన్నాయి. ఆయన ఏం చేశాడు, ఆ డబ్బులు గాలికి ఎగిరిపోతూ ఉంటే తీసి ఆ పుస్తకంలో పెట్టాడు. వీళ్ళు ఆ పుస్తకం తీసి సర్దేసుకున్నారు, కానీ 6 నెలల నుండి పుస్తకం మాత్రం ముట్టుకోలేదు. ఇది మన వాళ్ళ పరిస్థితి. మీరు కూడా అట్లా ఉన్నారేమిటి? పుస్తకం అయితే ఇంట్లో ఉంది, కానీ ముట్టుకోవడం అనేది మాత్రం లేదు. అందుకు బాధపడ్డాడు ఆ సాధు. నా మీద దొంగతనం నేరం మోపినందుకు కాదు ఆయన బాధపడింది, మీరు భగవద్గీతను ముట్టుకోవటమే లేదని నాకు బాగా అర్థమైంది అని. అట్లా కాకుండా మీరేం చేయాలంటే, ఇప్పుడు శ్రవణం చేస్తున్నారు, ఏదో వర్కింగ్ అవర్స్లో పెడితే బాగానే ఉందిలే దానికంటే ఇది అనుకొని కాకుండా వింటున్నారని మాత్రం కొంత తెలుస్తుంది, మీలో ధారణ అవుతుంది అని మీరు ఇచ్చే సమాధానాల్లో కొంత అర్థమవుతుంది. ఇప్పుడు దానికి పొడిగింపు, ఈ స్థితప్రజ్ఞ లక్షణము ఎటువంటిదంటే, స్వామి చెప్తున్నవి ఎదుగుతున్న సాధకుడు, ఇప్పుడే సాధన మొదలుపెట్టిన వాడి దగ్గర నుండి ఎదుగుతున్న సాధకుడు, ఎదిగిన సాధకుడు, జ్ఞాని కూడా తన ప్రవర్తనను తరిచి చూసుకోవడానికి గీటురాళ్ళు ఇవన్నీ. నేను ఎట్లా ఉన్నాను అని జ్ఞాని కూడా చూసుకోవాలి. ఎందుకు స్థితప్రజ్ఞ అన్నారు దాన్ని? అంటే స్థిరమైన స్పష్టమైన ఎరుక. అంటే స్థిరత్వం లేని ప్రజ్ఞ కూడా ఉంటుందా అంటే చలించచ్చు జ్ఞాని కూడా ఎప్పుడైనా. అది ఉందా లేదా, పూర్ణంగా స్థిరమైందా లేదా, తనను తాను తరిచి చూసుకోవడానికి అన్ని స్థాయిల వాళ్ళు కూడా తరిచి చూసుకోవడానికి ఇవి గీటురాళ్ళ వంటి శ్లోకాలు. ఇప్పుడు మీరేం చేయాలి, మీ దినచర్యలో ఉన్న అదే పనులను అట్లాగే చేసుకుంటూ వీలైనంతగా నియమానుష్ఠాన జీవితం, అంటే ఆహార నియమం కానీ వ్యవహార నియమం కానీ, శుచి, శౌచం, ఆహారం, ఇవన్నీ వస్త్రధారణ అన్నిట్లో కొంత మార్పు తీసుకొచ్చుకొని లేవగానే కాదు, రాత్రిపూట పడుకోబోయే ముందు సరిగ్గా 15 నిమిషాలు తీసుకొని పుస్తకం తీసుకొని ఈ శ్లోకాలు, ఏవో ఒక 2 శ్లోకాల అర్థాలను చదువుకోండి. కింద అర్థం ఉంటుంది కదా, ప్రతిపదార్థం. ఇప్పుడు వింటుంటే కొంత మీకు అలవాటైంది కదా, అర్థం చేసుకోవటం వస్తుందా లేదా, కొంత ఆ పదాలు పలుకుతూ ఉంటే అది చూసుకొని పడుకోండి. లేచిన తర్వాత స్నానం చేసిన వెంటనే కళ్ళు మూసుకొని కూర్చొని ఆ అర్థాన్ని మననం చేయండి. చేస్తే ఆ మననం చేసిన స్థిరత్వము ఆ మనస్సుకి తిండి, బ్రేక్ఫాస్ట్ అంటే పొద్దున్నే తినే తిండి. రాత్రంతా ఉపవాసం చేశాం కదా, ఫాస్టింగ్ ఉన్నాము, బ్రేక్ చేయాలి దాన్ని. అట్లా ఇప్పుడు మనస్సుకు తిండి పెట్టి, మననం ఇచ్చి, మంచి తిండి పెట్టి మీరు పడండి లోకం మీద. ఆ స్థిరత్వము మొత్తం ప్రతిబింబిస్తుంది మీ దినచర్యలో.
చిన్న చిన్నగా ఇది అభ్యాసం చేస్తే అది ధారణలోకి వస్తుంది. ఇది చేయకుండా ఎన్ని ప్రవచనాలు విన్నా, ఎంత విడమర్చి చెప్పినా స్థితప్రజ్ఞత అంటే ఏమిటో ఏమవుతుంది? అర్థమవుతుందా? అనుభవం వస్తుందా? మహా అయితే ఏం చెప్తారు? స్థితప్రజ్ఞత అంటే ఏమిటి అంటే స్థిరమైన స్పష్టమైన ఎరుక అని చెప్పగలరు, చెప్తారు. అది కేవలం మాట మాత్రమైన ధారణ. కానీ ధారణ ఎప్పుడు అనుభవపూర్వకమైన ధారణ కావాలి. అనుభవపూర్వకమైన ధారణ ఎప్పుడు వస్తుంది? ఆచరిస్తూ వస్తుంది. అనుభవం ఎప్పుడు వస్తుంది? ఆచరిస్తూ ఉండి. చేయకపోతే సందేహం కూడా రాదు ఎవరికి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, ఇంతవరకు చెప్పిన ప్రవచనాల్లో ఏదైనా ఒక సందేహం అడగండి అంటే అడగండి చూద్దాం. విన్న బోధలో మీకు ఆచరణకు సంబంధించి ఏదైనా సందేహం ఉందా? చేస్తే తెలుస్తుంది, చేయకపోతే ఏం తెలుస్తుంది? ఏం సందేహమే రాదు. వస్తుందా? ఎందుకు? ప్రయత్నమే చేయలేదు. చేయబోతే మనకు ప్రోస్ అండ్ కాన్స్ అంటారు. చేస్తుంటే ఎటువంటి ఆటంకాలు వస్తాయో అవన్నీ తెలుస్తాయి. చేయటం మొదలు పెట్టలేదు అనుకోండి, ఏముండదు, చక్కగా బుద్ధిమంతుల్లాగా ఉంటారు. ఎట్లా ఉంటారు? ఎట్లా ఉంటారు? అయ్యో గట్టిగా చెప్పండి. విన్నదాన్ని మననం చేయటం మనసుకు మంచి అభ్యాసం. అది ఉపసంహారం. ఉపసంహారం అంటే లోపలికి డిప్పలోకి అవయవాలను లాక్కుంది అంటే తనలోకి లాక్కుంది, లోపలికి లాక్కుంది. అట్లాగే మనస్సులోకి ఇంద్రియాలను లాక్కొని దానికి మననాభ్యాసం ఇవ్వాలి. అది సేఫ్ జోన్. తర్వాత బయటికి ఎంతైనా వెళ్ళొచ్చు మనం. అందుకే స్వామి వెనక చెప్పారు, యోగస్థ కర్మాని కురు. యోగస్థుడివై అప్పుడు కర్మను ఆచరించు. సమత్వం యోగ ఉచ్యతే. యోగం ఏమిటి? సమత్వమును. సమత్వం అంటే శ్రమ అవైకల్యే ధాతు, వికలం కాకుండా ఉండటం. సుఖ దుఃఖములందు, లాభ నష్టములందు, జయాపజయములందు అనే ద్వంద్వములు ఏవి కలిగినా తన స్థితిలో చెలించకుండా ఉండే సమత్వమును సాధించి, అది యోగమును సాధించి అప్పుడు కర్మను ఆచరించు అన్నారు. ఇప్పుడు పరిగెత్తుతున్నాం అనుకోండి, రన్నింగ్ రేస్లో పరిగెత్తుతున్నాం. పరిగెత్తేవాడు ఎట్లా ఉంటాడు? ఫస్ట్ రావాలనుకుంటాడు. కానీ వాడి చిత్తం ఎట్లా ఉండాలి? వాడు భౌతికంగానేమో పరిగెత్తుతున్నాడు, రన్నింగ్ రేస్ అది. కానీ అభౌతికంగా వాడు స్థిరంగా ఉండాలా, డిస్ట్రాక్ట్ అయి చెలించిపోయి ఉండాలా? పరిగెత్తటం బయట ఎంతన్నా పరిగెత్తు నువ్వు, కానీ లోపల స్థిరత్వం ఉంటేనే వాడు స్థిరంగా పరిగెత్తాడు. వాడు కొంత చెలించినా కూడా అటు ఇటు పడిపోతాడు వాడు. అవునా? పరిగెత్తేటప్పుడు ముందుకే చూడాలి, వెనక్కి చూస్తే పడిపోతాడు. స్థిరంగా ఉండి పరిగెత్తాలి. మనం ఎంత బిజీగానే ఉండను గాక, బిజీ షెడ్యూల్స్ మాకు అందరికీ అన్నా సరే, నువ్వు లోపల స్థిరత్వంను సాధించే నువ్వు బిజీగా ఉండు, ఎంత ప్రవర్తన అన్నా చేయి. తీరిక అస్సలు లేదు మాకన్నా సరే, యోగస్థ కర్మాని కురు. ముందు సమత్వమును సాధించు. ఆ సాధించిన తర్వాత నువ్వు ఎంతైనా జీవితాంతము అసలు తీరిక లేకుండా పని చేయటమే సరైన పని. ఎప్పుడు విశ్రాంతిగా ఉండకూడదు. పూర్వకాలం ఒక మాట చెప్పేవాళ్ళు, ఖాళీగా ఉండే కంటే చింపిరిగుడ్డను చింపేసి కుట్టుకుంటూ కూర్చో అని. ఖాళీగా ఉండకూడదట. ఎంటీ మైండ్ ఈజ్ డెవల్స్ వర్క్షాప్. పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తుంటాయి ఖాళీ మైండ్కి. కనుక ఎప్పుడు పని చేయాలి, కర్మను ఆచరించాలి. కానీ ఎట్లా పడితే అట్లా చేసేసి, ఏది పడితే అది చేసేసి కాదు. ఎట్లా? స్థిరత్వం ఎట్లా ఉండాలి అని అభ్యాసం చేయాలి. మనం ఏం చేస్తున్నాము? జీవితం అంతా బ్రతికేసి కర్మలన్నీ ఆచరించేసి ఇప్పుడు అయోమయం గందరగోళం చేసుకుని ఇప్పుడు ఏం చేయాలని చేతులు గాలిన తర్వాత అన్ని సామెతలు అయితే తెలుసు మనకు. అంత చేయాల్సిందంత చేసేసి ఇప్పుడే ఇట్లా అంటే అట్లా కాకుండా ఎట్లా ఉండాలి? రోజు మొదలవుతుంది అంటే. అందుకే బ్రహ్మముహూర్తంలో లేవటం యొక్క విశిష్టత ఏమిటి? ఆ సమయంలో చిత్తము ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు? సుషుప్తి అనే గాఢ నిద్ర నుండి వచ్చింది అది. సుషుప్తి కాలంలో దానికి విషయాలేం లేవు, చాలా హాయిగా ఉంది. అది ఉన్నామా లేమా? ఏ విషయాలు లేకుండా ఎంత ప్రశాంతంగా ఉన్నామో ఆ ప్రశాంతత నుండి అప్పుడే వచ్చింది. కాబట్టి ఆ బ్రహ్మముహూర్త వేళ బయటంతా కూడా గందరగోళం ఉండకుండా మనం దాన్ని లేచి ఆ సమయంలో లేవాలి. అమ్మో అంత బ్రహ్మముహూర్తం మా వల్లగా అన్నారనుకోండి, పోనీ కనీసం మీరు లేచే సమయానికి 15 నిమిషాల ముందు లేచి స్నానం అయిన వెంటనే శుచిగా కూర్చొని, శుచి అయిన వస్త్రం ధరించి, కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చొని ఒక్కసారి మననం చేయండి.
ఆ మననాభ్యాసం మీ జీవితాన్ని మార్చేస్తుంది. అది బుద్ధి భాష. బుద్ధి భాషకి మార్చుకొని బయట ప్రవర్తన చేయాలి. బుద్ధి భాషకు మారకుండా కాళ్ళు చేతుల భాషలో మాట్లాడుతుంటాం. పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు, కాఫీ టీ టిఫిన్, నా బ్యాగ్ ఏది, నీ బ్యాగ్ ఏది, నా డబ్బా ఏది, నీ డబ్బా ఏది, ఇంకా గందరగోళం, ఇంకా అష్టావధానాలు శతావధానాలు చేస్తుంటారు ఆడవాళ్ళు మగవాళ్ళు, అంతేనా? అట్లా జీవితం ఉంటే ఇట్లా బ్రతుకుతూనే ఉంటాడు వాడు. ఎన్నాళ్ళు? అన్ని జన్మలు గడగాలి, ఇప్పుడు కాదు. అయ్యే ఈ జన్మకింతే, మళ్ళీ వచ్చే జన్మకు కూడా చిత్తం అదే ఉంటుంది. కనుక చిత్తాన్ని, ఆ అభౌతిక స్థానాన్ని శుద్ధి చేసుకుని ఆ ప్రవర్తనను మార్చుకుంటే మనిషి స్థితప్రజ్ఞ లక్షణాన్ని సాధిస్తాడని స్వామి చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఏ స్థితి అర్జునుడికి ఉందో ఆ అర్జునుడి యొక్క స్థితికి ఇవన్నీ సమాధానాలు. అర్జునుడికి వచ్చింది మానసిక రోగమా, శారీరక రోగమా? అర్జునుడు ఏమన్నాడు? గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే. గాంధీవం చేతి నుండి జారిపోతుంది, నా త్వక్ అంటే నా చర్మం అంతా కూడా మండిపోతుంది అన్నాడు. అంత మండిపోయే రోగం ఏమొచ్చింది? ఏం రాలేదు. మనస్సులో భయము, ఆందోళన, ఎప్పుడు అటాచ్మెంట్, నా వాళ్ళు అన్న ఏ రాగం వచ్చిందో వాళ్ళ మీద రాగ దృష్టితో ఒకసారి చూశాడు అంతే. వాళ్ళ మీద ప్రేమ లేదు, పాడలేదు, ఎప్పుడు పగనే. కానీ ఇప్పుడు ఒక్కసారి చూసేటప్పుడు శత్రువులను చూడమనగానే నా వాళ్ళని చూశాడు అంతే. ఆ అటాచ్మెంట్ వల్ల మానసిక రోగం వచ్చింది. ఇది ఈరోజు పిల్లల్లో కూడా చాలా చాలా వచ్చే రోగాల కారణాలు ఏమిటంటే, ఒకటేమో బయట శుచి శుభ్రత లేని ఆహారం, పోషక విలువలు లేని ఆహారం, అది ఎట్లయినా ఉంది. అది కాక తినేటప్పుడు ఎట్లా ఉన్నాడు వాడు, తినేటప్పుడు మనం ఏ స్థితిలో తింటున్నాం దాన్ని, అది చాలా ముఖ్యమైన అంశం. వార్తలు చూసుకుంటూ తింటారు. తినేటప్పుడు తినే తిండట ఆయుర్వేదం ఏం చెప్తుందంటే నేరుగా విషంగా మారే ప్రక్రియ ఒకటి ఉందట. నేరుగా విషం అవుతుంది అది, ఆమయం అంటారు దాన్ని. ఎట్లా అవుతుంది అది? మనస్సు యొక్క ఆందోళన స్థితిలో తింటే ఏం తిన్నా సరే నువ్వు అది విషమే అవుతుందట. మనస్సు ప్రశాంతంగా ఉండి నివేదన చేసి తింటే విషమైనా అమృతం అవుతుందని పిల్లలకు కథలు చూపించాం మేము. మీరాబాయికి విషం ఇచ్చారు, నేరుగా విషం ఇస్తే భగవన్నామ స్మరణ చేసుకొని ప్రశాంత చిత్తంతో తాగితే అది అమృతమైంది ఆవిడికి. ఇదేం ఊరికే కథ కాదు, జరుగుతాయి అట్లా. అందుకే తినే ఆహారాన్ని నైవేద్యం, అది నివేదన అంటే నైవేద్యంను నివేదన చేస్తాం, మంత్రంతో తినాలి. ఈరోజు మనం ఏం చేసాం? మంత్రస్థానాన్ని యంత్రానికి ఇచ్చాం. సెల్ ఫోన్లో వార్తలు వింటూ, టీవీల్లో వార్తలు వింటూ, నానా చెత్త సీరియళ్ళన్నీ చూసుకుంటూ, సీరియల్ చూసుకుంటూ తినడం అంటే డైరెక్ట్గా విషాన్ని కలుపుకొని తినేయటం అని అర్థం. ఈర్ష్య, అసూయ, కామం, క్రోధం, రాగద్వేషాలు, మద మత్సరాలన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి అందులో. ఉండే అన్ని రసాలను పోషిస్తుంది సీరియల్. అట్లా చేసే వంట, అట్లా తినే తిండి, ఇవన్నీ కూడా అలవాట్లు, చిన్న చిన్న అలవాట్లే కదా, మార్చుకోవాలి. వీడొక వాక్యం చెప్పాడు ఏమిటంటే, గాడిదకు మనిషికి ఒకే తేడాట. గాడిద న్యూస్ పేపర్ తింటుంది, మనిషి న్యూస్ పేపర్ చదువుతాడు. ఇద్దరు వార్తల చేత బాధితులే. న్యూస్ పేపర్ తింటే దానికి విరేచనాలు అవుతాయి, న్యూస్ పేపర్ చూస్తూ తింటే తిన్న ఆహారం విషం అవుతుంది. ఎందుకు? ఒక మంచి మాట మాట్లాడతారో న్యూస్లో ఏదైనా ఉంటుందా వినగలిగింది? ఏది ఉండదు. ఇట్లాంటి అలవాట్లన్నీ మార్చుకోవాలి. పోనీ సెల్ ఫోన్ వాడితే కూడా ఏదో ప్రవచనం పెట్టుకొని తింటారా? ఆహా, అట్లాంటి అలవాట్లు మాకు ఇంట వంట కూడా ఉండవు. అట్లాంటివి ఏమైనా భగవన్నామ స్మరణ కానీ ఏదైనా చేసి తిందామంటే ఇంట్లో అందరు ఏదో మాట్లాడుతుంటారు. ఆ మాటలు ఎట్లా ఉంటాయి? పక్కింటి వాడు అది చేశాడు, ఎదురింటి వాడు ఇది చేశాడు, ఇదేగా చెప్పుకుంటుంటారు. తినేవేళప్పుడే తీరిక దొరుకుతుంది అందరికీ, అందరి గురించి చెప్పుకోవడానికి. ఇదేమవుతుంది? విషం అవుతుంది. ఈ తిండి దేహానికి విషమే, మనస్సుకు కూడా విషమే. ఆ విషమ పరిస్థితుల్లో ఉన్నది ఏదైనా సరే తనకు స్థిరత్వాన్ని ఇవ్వదు, చంచలత్వాన్ని ఇస్తుంది. కాబట్టి ఏం చేయాలి? ప్రతి వాళ్ళు కూడా అభ్యాసం, మంచి అభ్యాసం ఏమిటి? మననం చేయటం. మననం చేయటంలో ముందు ఒకవేళ మీకు పెద్దగా ఏమి గుర్తుండటం లేదంటే ప్రతి పదార్థాన్ని తాత్పర్యం ఉంటుంది కదా చిన్నది, ఆ తాత్పర్యాన్ని 2-3 సార్లు చదవండి. ఒక్కొక్క పదానికి అర్థం ధారణ అవ్వకపోతే అవుతుంది మీరు చదివితే, కానీ చేయలేము అని మేము అనుకున్న పక్షంలో కూడా దానికి తాత్పర్యంలో చిన్నగా ఇచ్చిన దాన్ని 2-3 సార్లు చదవండి. చదివితే ఏమవుతుంది? ఎక్కుతుంది లోపలికి. నిద్రపోయేటప్పుడు మనం ఏ చిత్తం అయితే ఉంటుందో లేచేటప్పుడు అదే చిత్తంతో లేస్తాం.
మీరు కావాలంటే దీన్ని పరిశీలన చేయండి. ఒకవేళ మీరు రాత్రి ఏదైనా సినిమానో సీరియల్ చూసి పడుకున్నారు, రాత్రి కలలో అట్లాగే రాదు, కానీ ఆ అంశం ఒకటి కలలో వస్తుంది, తప్పకుండా వస్తుంది. అంటే మన మనస్సు ఏం చేస్తుంది, అక్కడ చూసిన దాన్ని తీసుకొని ఇక్కడ నాటకం కొత్త సినిమా వేసుకుంటుంది, దాంట్లోంచి కాపీ కొట్టి కొన్ని విషయాలను కొత్త సినిమా వేసుకుంటుంది. అట్లా చేయకుండా ఏం చేయాలి, 15 నిమిషాలైనా సరే మననం చేసి పడుకుంటే రాత్రంతా చిత్తం అదే మననం చేసుకుంటూ ఉంటుంది. మనం పడుకున్నాం అనుకున్నప్పటికీ కూడా జీవుడు విశ్రాంతి తీసుకున్న కలలు వచ్చే సమయంలో మనస్సు మేలుకొనే ఉంటుంది. గాఢ నిద్రలో మొత్తం విలీనమైనప్పుడు కూడా ఆ చిత్తం స్థిర రూపంలో విలీనం కావాలి. మళ్ళీ లేచేటప్పుడు భగవన్నామం రావాలి. ఇది అభ్యాసం కొంత కాలము పరిశీలన చేసుకుంటూ అభ్యాసం చేస్తే తప్పకుండా తన దినం మొత్తం అంటే ఆ రోజంతా కూడా అదే చిత్తంతో గడుస్తుంది. ఇది భగవద్గీతను జీవింపచేయటం. జీవించాలి కానీ చదవటం తప్పు కాదు, అధ్యయనం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే పరమస్వామి వారు ఒక మాట చెప్పేవాళ్ళు, శ్లోకాలన్నీ కూడా కంఠస్థం చేయాలి. ఎందుకు కంఠస్థం చేయాలంటే, ఏ బస్సులోనో ఉన్నామనుకోండి, మనకు గుర్తు రాకపోతే మళ్ళీ పుస్తకం తీసుకోవాలంటే కష్టం. మస్తకంలో ఉంటే ఎక్కడంటే అక్కడ తీసుకోవచ్చు దాన్ని. నువ్వు ఎక్కడ స్నానం చేస్తున్నప్పుడు కావాలంటే స్నానం చేస్తున్నప్పుడు, బస్సులో ఉన్నప్పుడు కావాలంటే బస్సులో ఉన్నప్పుడు, వంట చేసేటప్పుడు కావాలంటే వంట చేసేటప్పుడు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కావాలంటే, నీ మస్తకంలో ఉన్నదైతే నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని బయటికి చెప్పుకొని ఆనందించచ్చు. అదే మస్తకంలో లేకపోతే పుస్తకమే తీయాలంటే అస్తమానం మనకు అందుబాటులో ఉండదు. కాబట్టి కంఠస్థం చేయాలి శ్లోకాలను. అయితే కంఠస్థం చేసిన వాటి విలువ మననంతోనే, ఊరికే ఏదో నోటబట్టడం కాదు, అక్కడ మననంతోనే కంఠస్థం చేయాలి. అది అభ్యాసం. ఆ అభ్యాసమే బుద్ధి భాషను మనకిస్తుంది అనమాట. ఇట్లా ఇప్పుడు మీకు అర్థమైన బుద్ధి భాష అంటే మీకు అనుభవం రాదు, కొంత అర్థమవుతుంది అంతే. మన వ్యవహార భాష వేరు, అభౌతికమైన బుద్ధి భాష వేరు. ఆ బుద్ధి భాషతో బ్రతికినప్పుడే ఈ డిటాచ్మెంట్, డిస్పాషన్ అనేది మనకు వస్తుంది. అంటే అన్నిటికీ తగులుకొని బ్రతుకుతున్న మనకు వదిలిపెట్టడం అంటే ఏమిటో తెలియదు. అసలు తెలుస్తుందా? అర్థం కాదు. అంటే విషయం వచ్చినప్పటిదాకా మనకు అర్థం కాదు. అది విషయం రాకముందు అది అర్థం కావాలంటే మననాభ్యాసం జరిగి ఉండాలి. ఈ రోజుల్లో ఎట్లా ఉంటుందంటే, ఎవరైనా చచ్చిపోతే ఏడవటం తప్పనిసరి అనుకుంటారు. ఎందుకు ఏడవాలి చెప్పండి? మళ్ళీ శరీరం కనిపించదని. పోనీ మీరు ఏడ్చారు కదా అని వాళ్ళు లేచి వస్తే ఏం చేస్తారు? 90 ఏళ్ల ముసలాలు చచ్చిపోయినా ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళు లేచి వస్తే, నిన్నటి దాకా వాడు మంచం మీద ఉంటే తిట్టుకుంటూనే సేవ చేస్తారు, ఇప్పుడు చచ్చిపోతేనేమో ఏడుస్తారు. ఎందుకు? ఉట్టితే కదా, నాటకం కాదు. వాళ్ళు లేచి వస్తే ఎందుకు వచ్చావంటారా, లేదా మళ్ళీ ఉండమంటారు ఎవరన్నా? చెప్పండి, అంతా నాటకమే. కనుక ఎవరైనా చచ్చిపోతే ఏడవకూడదు. ఎందుకు? భయం ఉండకూడదు మరణం మీద. ఎందుకు? ఇన్నాళ్ళు మనకి ఏం భయం ఉంది? చచ్చిపోతే నేను ఉండనేమో అనుకున్నాం కాబట్టి భయం. భగవద్గీత ఏం చెప్పింది? చచ్చిపోయినా నువ్వు ఉంటావు, చక్కగా వదిలేసి పోతావు, ఇంకో కొత్త దేహం వస్తుంది, కొత్త బట్టలు వచ్చినట్టు కొత్త దేహం వస్తుంది, ఇంకే చక్కగా బాగుంటుంది కదా. ఇప్పుడు మనకు భయం ఎందుకు? బాధ ఎందుకు? అవునా కదా చెప్పండి? భగవద్గీత తెలుసుకున్నంత మాత్రం చేతనే మనకు అభయం ఇచ్చింది. దానికి కూడా చక్కగా జనక మహారాజుకు అష్టావక్రుడు అష్టావక్ర గీతను బోధించాడంట. అప్పుడు జనకుడికి జ్ఞానోదయం అయినప్పుడు అష్టావక్రుడు ఒక మాట అంటాడు, అభయం వా జనక ప్రాప్తోసి, నీకు అభయం వచ్చిందయ్యా అంటాడు. నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొందావయ్యా అని అన్నాడు. ఎందుకు? ఆత్మజ్ఞానాన్ని పొందిన దానికి మొదటి సూచన ఏమిటి? అభయం. భయం లేకుండా ఎటువంటి స్థితిగతులకు కానీ దేనికి గాను నేను భయపడను. అభయం వా జనక ప్రాప్తోసి, జనక మహారాజు నువ్వు అభయంను పొందావయ్యా. అసలు కొంత కూడా ఫియర్లెస్నెస్ అంటారు చూసారా, దేనికి భయం ఉండదు, అది పొందగలగాలి. ఆ స్థితిని పొందటానికి ప్రతి జీవుడు అర్హుడు. భయంతో బ్రతకటానికి పశుపక్షాదులు కానీ మనకెందుకు భయం? వాటికి అజ్ఞానం, మనకి జ్ఞానం, ఎరుక. ఈ ఎరుక తెలుసుకున్న తర్వాత ఆ భయంను జీవించాలి. పొందటం అంటే నాకు భయం లేదు అని అనటం కాదు. ఏదొచ్చినా సరే భయం లేని తన స్థితిని, చలించని తన స్థితిని దర్శనం చేయటం, ఇది జీవించటం. ఈ శ్లోకాలన్నీ కూడా జీవించే శ్లోకాలు, ఊరికే చదివే శ్లోకాలు కాదు. అందుకే సాంఖ్యయోగం అంతా కూడా
బాగా వంటబడితే తర్వాత అడిగేవన్నీ కూడా సాంఖ్యయోగానికి వివరణలే. అన్ని శ్లోకాలు కూడా సాంఖ్యయోగం ముఖ్యమైందన్నమాట. చెప్పండి. దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగభయ క్రోధః స్థితధీర్ మునిరుచ్యతే యస్ సర్వత్ర అనభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభం న అభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. శుభము అశుభము అని రెండు చూపించారు. శుభం అంటే పెళ్ళిళ్ళు ఫంక్షన్లు చేయటం శుభకార్యము, తద్దినాలు చావులు అశుభకార్యం, అది కాదు. శుభం అంటే ఎప్పుడు తన ప్రకాశం తనకు తెలియటం శుభం, తన ప్రకాశం తనకు తెలియకపోతే అశుభం. ఏ పని చేసినా ఏమరపాట్లో తన లోపలి ప్రకాశాన్ని గుర్తించకుండా చేస్తే అశుభకార్యం అవుతుంది. పెళ్లి చేసినా సరే చావులో కూడా తన ప్రకాశాన్ని గుర్తించి చక్కగా ధైర్యంగా చావాలి. కన్ను మూసెడి చోద్యమా జీవ జన్మాంతర ధ్యానమా అని ఒక పాట రాశారు స్వామివారు. కన్ను మూసెడి చోద్యం కాదు చావటం అంటే, జన్మాంతర ధ్యానం చేసుకుంటూ చావాలి. అట్లా మరణాన్ని ఆహ్వానించి నేను నా ఎరుకలో వదిలేస్తా దేహాన్ని. అది శుభాశుభములందు కూడా నా అభినందతి నా ద్వేష్టి. యదా సంహరతే ఛాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియానింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఈ మాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత, అటువంటి వాడి ప్రజ్ఞ ప్రతిష్ఠితం, నిశ్చలమైంది అని స్వామి నొక్కి నొక్కి చెప్తున్నారు మళ్ళీ. ఓం తత్సత్.